చాగంటి రామలింగేశ్వర శర్మ గారు ఈరోజు శివుణ్ణి అలంకరిస్తున్నారు. మరి ఈ అలంకరణ చూస్తూ మనం ఒక కొత్త విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం. ఆ విషయం గురించి తెలిసిన తర్వాత మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని చూడండి. అలాగే ఆ మంచి విషయాన్ని ఒక నలుగురితో షేర్ చేసుకోండి. మరి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చన చేయిస్తాం. అర్చన చేస్తున్నప్పుడు పంతులు గారు అంటారు, మీ గోత్రం పేరు చెప్పండి అని. మరి మీ గోత్రం యొక్క నిజమైన శక్తిని మీరెలా కనుక్కుంటారు? అసలు నిజంగా మీ గోత్రానికి అంత శక్తి ఉంటుందా? మరి తెలుసుకుందాం ఈరోజు. ఇది ఒక ఆచారం కాదు, మూఢనమ్మకం అసలే కాదు. ఇది మీ ప్రాచీన కోడ్. మరి ఈ థ్రెడ్ గురించి పూర్తిగా వినండి. ఇది మీ గతాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం. గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు, అది మీ ఆత్మిక అంటే DNA. అవునండి, చాలా మందికి తమ గోత్రం కూడా తెలీదు. పూజలో పండితుడు ఏదో చెప్తాడు అని అనుకుంటాం, కానీ ఇది అంత తేలిక కాదు. మీ గోత్రం అంటే మీరు ఏ ఋషి యొక్క మనస్సుకు, ఆలోచనకు, శక్తికి, జ్ఞానానికి అనుసంధానమయ్యారు అన్నదే. ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసంధానించవచ్చు. ఆ ఋషి మీ రక్త సంబంధికులు కాకపోయినా ఆత్మ సంబంధి మాత్రం అవుతారు. గోత్రం అనేది కులం కాదు. ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా ఉంటుంది. గోత్రం అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రుడు అన్న భావన తప్పు భావన. గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది. ఇది ఒక విద్యాపరమైనటువంటి గుర్తింపు. అంటే ఋషులు తమ విద్యార్థులకు గోత్రం ఇచ్చేవారు. అది విద్య ద్వారా సంపాదించేదన్నమాట. అందువల్ల గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు, జ్ఞానం గుర్తింపు. ప్రతి గోత్రం ఒక మహర్షి నుండి వస్తుంది. ఫర్ సపోజ్ మీరు వశిష్ఠ గోత్రానికి చెందిన వారై ఉంటే మీరు వశిష్ఠ మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఆయన రాముడికి గురువు, దశరథుడికి సలహాదారు కూడా. భరద్వాజ గోత్రం అంటే వేదాల రచనలో భాగం, యుద్ధ విద్యలో నిపుణులైనటువంటి ఋషి వారసత్వం అన్నమాట. మొత్తం గోత్రాలు 49 ఉన్నాయన్నమాట. ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైనటువంటి ఋషికి సంబంధించినవి. ఇంకా గోత్రాల గురించి వివరంగా తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ వీడియోని యూజ్ చేసుకుందాం. అప్పటి వరకు స్వామివారి హారతిని తీసుకుని ఓం నమః శివాయ అంటూ కామెంట్ చేసేయండి. మరి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మంచి విషయాన్ని ఒక నలుగురితో షేర్ చేసుకుని పుణ్యం కట్టేసుకోండి. మరి